పాతాళంలో దాక్కున్న రేవంత్ను వదిలిపెట్టం, హామీలు అమలు చేయని కాంగ్రెస్ను నిలదీయండి. పూజకు పనికిరాని పువ్వు పార్టీ 12 ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేసింది? 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకే అధికారం. ఈ గొంతమ్మ కోరికలు అంటాయి కదా, గొంతమ్మ కోరికలు ఎవని అంటే కేటీఆర్ అనేటోని. ఎట్లా అంటే ఆ భాష పరిజ్ఞానం లేదు, ఒక భాష మీద పట్టు లేదు. ఏమనంటే 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తాయి, ఆ ఇంగ్లీష్ ముక్కలను పట్టుకొని ఒకటే పాకులాడుతుంటాడు. నిజంగా ఈ దరిద్రుడు కేటీఆర్కు ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నాడా? సమాజానికి ఏం నేర్పుతున్నాడు? అంటే జనాలను ఎట్లా మాట్లాడమని చెప్తున్నాడు? అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేస్తే, ఒకవేళ వాళ్ళు కక్ష సాధింపు చర్యలకు దిగితే మీ పరిస్థితి ఏంది అని ఒకసారి ఆలోచించుకోరు. అర్థమైందా? నోటి కేడుకొస్తే ఆడికి ఏడ దాక్కున్నా లాక్కొని వస్తాం, పీక్కొని వస్తాం. నువ్వు వీకేది ఏమీ లేదు. ఇంకా కాదు కదా, ఇంకా 20 ఏండ్లు పోయినా నువ్వు వీకేది ఏం లేదు. కాకపోతే మార్పులు ఏం జరుగుతాయంటే నీ తోలు ముడతలు పడుతుంది, ఒక కట్టె పట్టుకొని నడిచే పరిస్థితికి వస్తుంది. అప్పటి వరకు కూడా బిడ్డ నువ్వు అధికారంలోకి రావు. నీ అహంకారమే నీ పార్టీని బొందబెడుతుంది, నీ అహంకారమే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది. నీ మాటలు అక్షింతలాగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాయి. ఇంకా సిగ్గు తెచ్చుకో. ఇంతమంది తిడుతున్నారు, జనాలు కూడా తిడుతున్నారు. ఇంతమంది తిట్టినా కానీ కొంచెం కూడా నీకు పెయిన్ వారినట్టు కూడా లేదు. నువ్వు ఉండాలి. నువ్వు బీఆర్ఎస్ మొత్తం భూస్థాపితం అయిపోయిందాక నువ్వు వన్లనే ఉండు. ఎందుకంటే నీ మాటలు, నీ చేతలు, నీ వెకిలి చేతలు, ఈ సినిమా డైలాగు, సినిమా వాళ్ళతో తిరిగి తిరిగి నీకు ఆ డైలాగులు వంటబట్టి ఆ డైలాగులు మాట్లాడుతున్నావు కదా, నువ్వు అట్లనే మాట్లాడు. వీళ్ళకి ఇట్లనే ప్లస్ అవుతుంది, వీళ్ళకి చాలా మంచి బెనిఫిట్ అవుతుంది. నువ్వు మాట్లాడు. నిహంకార దొరమాటలు, నిహంకార ధోరణి ఎట్లా పోతున్నావో అది అట్లనే కంటిన్యూ చేయి. ఎందుకంటే ఈ మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మిమ్మల్ని నేల నాకిస్తారు. బికాజ్ ఆఫ్ కేటీఆర్ వల్ల మున్సిపల్ ఎన్నికలలో మొత్తం నేల నాకిపోయిన బీఆర్ఎస్ అని రిజల్ట్ వచ్చినాక చూస్తావు, ఖచ్చితంగా చూస్తావు, గుర్తుపెట్టుకో.